సారీ అండి. ఎందుకు బాగి? నేను మీకు హింట్ ఇవ్వకపోయి ఉండుంటే మీరు ఈ స్టెప్ తీసుకునేవాళ్ళు కాదు కదండి. నువ్వు అలా ఎందుకు ఫీల్ అవుతున్నావు బాగి? నువ్వు ఆలోచించేది కూడా అంజు మంచి కోసమే కదా? అవునండి. రణ్వీర్ లాంటి స్వార్థపరుల నుంచి అంజుని కాపాడుకోవాలి, తన వైఫ్ ఎవరో తెలుసుకోవాలన్నా ఇలాంటి ఒక స్టెప్ తీసుకుంటే బెటర్ అన్న సెన్స్లోనే నాకు ఈ ఆలోచన వచ్చిందండి. ఆ ఆలోచన వెనక ఇంత హెడ్ఏక్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదండి. ఇది హెడేక్ కాదు బాగి. రణ్వీర్ గురించి, అతని వైఫ్ గురించి మరింత డీప్గా తెలుసుకునే ఛాన్స్. నువ్వే చూసావు కదా, ఫస్ట్ ఆ బూర్కాలో ఉన్న పర్సన్ ఎవరో నాకు తెలియదని రణ్వీర్ అన్నాడు. ఆ తర్వాత పాప గురించి చెప్పాలి అన్నాడు. ఆ బూర్కాలో ఉన్న ఫేస్ చూడాలి అన్నప్పుడు తన భార్య అని ఓపెన్ అయ్యాడు. అవునండి, కానీ కన్న ప్రేమ కూడా మర్చిపోయి మరీ అంత క్రూయల్గా ఇలాంటి మనుషులు ఉంటారా అండి? చిన్న పాప అండి, ఆ పసిపాపని కూడా బెదిరించి భయపెట్టి నిజం రాబట్టాలనుకున్నారండి. అసలు వాళ్ళిద్దరిలో 1% కూడా కన్న ప్రేమ లేకుండా పోయిందండి. స్వార్థంతో నిండిన మనుషులు బాగి. రణ్వీర్ ఏమో ఆస్తి కోసం మాత్రమే కూతురు కావాలి అనుకుంటాడు. తన భార్య మోటో ఏంటో మనకి తెలియాలి. ఈ ఆస్తి కోసం రణ్వీర్ వాళ్ళు కొన్ని లాజిక్లు కూడా వదిలేశారు బాగి. ఏంటండి అవి? ఆల్రెడీ రణ్వీర్ మన అంజుని కల్కతా కోర్టులో తన కూతురుగా పరిచయం చేశాడు. ఈ సిరినే తన కూతురు అనగానే ఆస్తి మైకంలో వెంటనే పాపం తీసుకొని కోల్కతా వెళ్ళిపోవాలనుకున్నాడు. అవునండి, కానీ రణ్వీర్ భార్య మాత్రం చాలా తెలివైందండి. అంత పగడ్బందీగా వచ్చి సిరి వాళ్ళ పాప కాదు అని కనిపెట్టేసిందండి. మనం వెళ్ళి పాపని సేవ్ చేయకపోతే ఆ రణ్వీర్ పాపని కోల్కతా తీసుకువెళ్ళి ఆస్తి కోసం ఎంత దారుణానికి పాల్పడేవాడో. దాన్ని తలుచుకుంటేనే కాళ్ళు చేతులు ఆడటం లేదండి.